మంత్రి పెద్దిరెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బుగ్గమఠం స్థలాన్ని ఆక్రమించుకుని ఇల్లు వైసీపీ పార్టీ ఆఫీస్ గోశాలను ఏర్పాటు చేశారని ఆరోపణలు రావడంతో అధికారులు సర్వే చేపట్టారు. డైరెక్టర్ ఆఫ్ ల్యాండ్ సర్వేయర్, రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారు. ఏప్రిల్ 11న మాజీ మంత్రి పెద్దిరెడ్డికి దేవాదాయ శాఖ, బుగ్గమఠం అధికారులు నోటీసులు ఇచ్చారు. అంతేకాకుండా మరో 4గురికి నోటీసులు అందజేశారు. బుగ్గమఠం అధికారులను పెద్దిరెడ్డి అనుచరులు అడ్డుకోవడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఉన్నాయి తిరుపతి అర్బన్ మండలంలో, వాటిని కొలిసి సర్వే చేసి మాకు హద్దులు చూపించండి అని కమిషనర్ బుగ్గమఠం వాళ్ళు అర్జీ పెట్టారు ఆర్డీఓ గారికి, తహసీల్దార్కి. దాని మీద ఈరోజు మేము ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే, డిప్యూటీ ఇన్స్పెక్టర్, మండల సర్వేయరు, అదేవిధంగా బుగ్గమఠం సంబంధించిన కమిషనర్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చాం. వాళ్ళు భూములు చూపించేదానికి వచ్చాం. మేము వాళ్ళకు మొత్తము 14 ఎకరాల 49 సెంట్లు ఉంది బుగ్గమఠంలో. ఆ భూములంతా హద్దులు చూపించమని కోరారు వాళ్ళు అర్జీలో. బుగ్గమఠంకు సంబంధించిన కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్. మొత్తం వచ్చి 14 ఎకరాల 49 సెంట్లు ఉంది. మా భూమి బుగ్గమఠంకి సంబంధించింది. అది దానికి సంబంధించిన భూమి అనేది మొత్తం సర్వే చేసి మాకు చూపించండి అని వాళ్ళు అర్జీలో కోరారు. సర్వే నెంబర్ ఏమన్నా? సర్వే నెంబర్ వచ్చి 314-1, 315-1, 261-2, 314-3A, 261-1, 314-2, ఇవన్నీ కలిసి 14 ఎకరాల 49 సెంట్లు బుగ్గమఠంకి సంబంధించిన ఆస్తి ఇది. దాన్ని మాకు హద్దులు చూపించండి అని చెప్పి ఆర్డీఓ గారికి, తహసీల్దార్ అర్బన్ వారికి ఇస్తే అర్బన్ తహసీల్దార్ ఆఫీస్ సర్వేయరు, తర్వాత ఆర్డీఓ ఆఫీస్ ఇన్స్పెక్టర్, డిప్యూటీ ఇన్స్పెక్టర్, మేము, తర్వాత ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ వచ్చాము. సర్వే స్టార్ట్ చేస్తున్నాం. మేము ఇంతవరకు బిగిన్ చేయలేము. మేము కొత్తగా వచ్చాము. మాది ఇక్కడ కాదు, చూసేదానికి వస్తున్నాం, చూపిస్తాము. మతం ఏదైనా అన్యాక్రాంతమైందని మీకు ఏమైనా సమాచారం ఉందా? మాకైతే ఏమీ లేదు. సర్వే జరుగుతూ ఉంది. ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే వాళ్ళు, తర్వాత డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే నేను, తర్వాత అర్బన్ సర్వేయరు, అదే ఎండోమెంట్ వాళ్ళు అందరూ ఫాలో అవుతున్నాం. సర్వే జరుగుతాను, ఇంకా ఏమి ఫైనలైజ్ కాలేదు. నోటీసులు ఇచ్చాము. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారు. ఎండోమెంట్ వాళ్ళకి నోటీస్ ఇచ్చాము. వాళ్ళ ల్యాండ్స్ అంతా కూడా ఐడెంటిఫై చేసి రోవర్తో సర్వే చేస్తున్నాం. అర్బన్ సర్వేయరు, అదేవిధంగా ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే, డిప్యూటీ ఇన్స్పెక్టర్ నేను, అదేవిధంగా ఎండోమెంట్ సర్వేయర్ 2 ఉన్నారు. వాళ్ళు అందరం కలిసి సర్వే చేస్తున్నాం. మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బుగ్గమఠం స్థలాన్ని ఆక్రమించుకుని ఇల్లు వైసీపీ పార్టీ ఆఫీస్ గోశాలను ఏర్పాటు చేశారని ఆరోపణలు రావడంతో అధికారులు సర్వే చేపట్టారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రవివర్మ లైవ్ ద్వారా అందిస్తారు. రవివర్మ, ఆలయము, దీనికి ఆనుకుని ఉన్నటువంటి 14 ఎకరాల 49 సెంట్లు ప్లేసు ఇదే. మనం చూడొచ్చు. ఇవాళ గోశాల, గోవులకు ఏర్పాటు చేసిన ప్లేసు, ఇవన్నీ కూడా అత్యవసర మఠం స్థలంగా పేర్కొనవచ్చు. ఇందులోనే మార్కెట్ చేసేందుకు వచ్చినటువంటి దీన్ని రెవెన్యూ చేసేదానికి అనుమతి లేదు అని చెప్పేసి వైసీపీ నాయకులు అయితే అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. రెవెన్యూ అధికారులను అడ్డుకునే ప్రయత్నం ఆటంకం సృష్టించకూడదని చెప్పేసి వైసీపీ నాయకులు పేర్కొనడంతో వాళ్ళు నిన్నకొల్లిపోయారు. అనంతరం రెవెన్యూ అధికారులు తమ సర్వేని పూర్తి చేశారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి శ్రీనగర్ కాలనీలోని రాయల్ నగర్ మొత్తం 14 ఎకరాల నగర్ అయితే ఉంది. ఈ స్థలంలోనే బొగ్గమఠం అధికారులు ఈ ప్రాంతం ఇదంతా కూడా బొగ్గమఠం సమస్యలు ప్రాంతమే. గత ఏప్రిల్ 11వ తేదీన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి నోటీస్ అయితే ఇచ్చారు. ఈ బొగ్గమఠం స్థలం, దీన్ని కానుకొని ఇక్కడ చూడొచ్చు. మనం దీన్ని కానుకొని ఉన్నటువంటి స్థలం ఇదంతా కూడా మఠం స్థలం. ఈ మఠం స్థలంలో ఒక పక్క గోశాలను ఏర్పాటు చేస్తారు. గోశాలతో పాటు గోవులు దానా ఉండేదానికి ఏర్పాటు చేస్తారు. ఇది పెళ్లి ప్రాంతం, ఇది మఠం అనుకునే ఉన్నది. ఈ ప్రాంతం అంతా కూడా బొగ్గమఠం సంబంధించిన స్థలం కాబట్టి ఇది మఠ స్థలం ఆక్రమిస్తున్నారని చెప్పి ఫిర్యాదులు అయితే వెళ్ళాయి. ఆ ఫిర్యాదుల మేరకే దాదాపు అధికారులు మఠం అధికారులు సర్వే చేయాలని చెప్పేసి దాదాపు ఏడాది గతంలో ప్రయత్నం చేస్తామన్నా కూడా గతంలో వీలు కాలేదు. అధికారులు ఉన్నందువల్ల గతంలో అయితే వీలు కాలేదు. ఇప్పుడు అధికారం గవర్నమెంట్ వల్ల ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారులకు రావడంతో ఇప్పుడు మఠం సర్వే నెంబర్ చేపట్టాలని చెప్పేసి ల్యాండ్ సర్వే అథారిటీ జారీ చేశారు. దాని
దాని మేరకు బుగ్గమఠం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ల్యాండ్ సర్వే చేసి మొత్తం ఎంత స్థలం ఆక్రమిస్తున్నారు, ఎంత ఏంటి దాని వివరాలు పూర్తిగా సర్వే చేసి నిధి కలతలు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకే దాదాపు 261 బార్ 1 లో బార్ 1 మళ్ళీ 261 బార్ 2 వీటిలో కూడా దాదాపు 3 ఎకరాల 80 సెంట్ల స్థలం, 3 ఎకరాల 80 సెంట్ల స్థలాన్ని మొత్తం ఇక్కడ దీనికి పచ్చి డబ్బులు ఏర్పాటు చేసి ఇక్కడ ఏర్పాటు చేశారని చూస్తా ఉంది. అలాగే అదే కాకుండా మొత్తం మనతో ఇప్పుడే ఇస్తున్నారు ప్రజలు రామచంద్రెడ్డి ఇప్పుడే మనం చూడొచ్చు వాళ్ళ ఇంటికి వెళ్తున్నటువంటి విషయాలు కూడా మనం వీడియో ద్వారా చూడొచ్చు. మార్నింగ్ నుంచి కూడా లేదు కాబట్టి వైసీపీ అధికారులు తగ్గిన ప్రయత్నం చేశారు. ఇప్పుడే అతను 10 నుంచి ఇప్పుడే అవుతారు. ఇది చూడొచ్చు మన విజయంలో కనబడతా ఉంది. అయితే అధికారులు లేని దాని మాజీ మంత్రి లేని ఇంకా ఇంటి లేనప్పుడు ఎట్లా వచ్చి మీరు అడ్డుకుంటారని చెప్పేసి రైట్ రవి వర్మ, థ్యాంక్